హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. సత్యమ్మ తల్లి అని పల్నాడు జిల్లా అచ్చంపేట దగ్గర అయితే ఉంటుంది. మాదిపాడు గ్రామంలో అయితే ఉంటుంది, అడవిలో ఉంటుంది. చాలా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం, తప్పకుండా వీడియో చూడండి. అమ్మవారు అయితే మంచి మహిమ గల్ల అమ్మవారు అనమాట. తనకి చాలా చరిత్ర కూడా ఉందంట, నేను చెప్తాను మధ్యలో. ఇక్కడ అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసారంట. మాకు మా ఊరు నుంచి 2 గంటలన్నర అయితే పట్టింది. మేమందరం కూడా చూసారా ఇలా వ్యాన్లో అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు బస్సులు ట్రైన్లే కాదబ్బా, అందరూ కలిసి అలా వెళ్తే చాలా సరదాగా ఉంటుంది తెలుసా. అందరితో ముచ్చట్లాడుకుంటా వెళ్తా ఉంటే మా వాళ్ళు అయితే గుడికాడికి ముందే చేరుకొని ఇక టెంట్లు అయితే వేసేసారు అక్కడ గుడి దగ్గర. పొద్దున్న టైం ఎంతో తెలియలేదు కానీ నాకు అక్కడ పొద్దున్నే అబ్బాయి ఎంత చల్లగా ఉందా బాబు ఇక్కడ అనిపించింది. అప్పుడు టైం 6 అయింది. నాకు ఏంటి ఇంత చల్లగా ఉంది, ఎంత బాగుంది అనుకున్నాను. ఎండ వచ్చే కొంత తెలిసింది నాకు, అమ్మా బాబు ఇంత ఎండలో ఉన్నామా మేము అన్నట్టు అనిపించింది. అదిగాక అక్కడ కొండ ప్రాంతం కదా, అడవిలో బాగా వేడైతే వచ్చింది. అస్సలు ఉండలేకపోయాం టెంట్ లో కూడా. ఇక తప్పదు కదా, ఫంక్షన్ మాదే కాబట్టి మేము ఉండాల్సి వచ్చింది అక్కడిక. వెళ్ళిన కాడ నుంచి పొంగల్ పెట్టాలని ఒకటే హడావుడు అనమాట. ఇంట్లో కూడా అంతే, అసలు నైట్ నిద్ర పోనీకుండా 2 నుంచి స్టార్ట్ చేశారు. లెగవండి 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 అని చెప్పి. బయలుదేరేటప్పుడు కూడా ఏంటి ఇంత లేట్ అయిందని చెప్పి హడావుడి. మా మరిది గారు అయితే ఇక చెప్పక్కర్లేదు, ఇక రండి ఎంతసేపు అంతసేపా అని తరుగుతానే ఉన్నాడు మమ్మల్ని. ఇంతకీ గుడికి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా ఆయన గారు ఎప్పుడో మొక్కున్నాడంట, మొక్కుందని చెప్పి మొక్కు తీర్చుకోవడానికైతే ఇన్ని సంవత్సరాలకైతే కుదిరింది. దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుంది ఈ మొక్కు. ఎప్పటికప్పుడు అలాగే పోతుందని ఇంకా సడన్ గా అలా పెట్టేసుకున్నాం అనమాట. మా వారు ఏదో అనుకున్నారంట, ఆయన కోరిక తీర్చిందని చెప్పి మళ్ళీ అయితే మేము ఒక 2 ఏటలను అయితే తీసుకొని వచ్చాం. అదే ఏదో పోతు అంటారు కదా, 2 ఏటలని అంటారులే, మా సైడ్ 2 ఏటలని అంటారు, మీరు ఏదైనా అనుకోండి. 2 ఏటలను తీసుకొని పొంగల్ చేసి వెళ్ళామన్నమాట. ఇక స్టార్ట్ చేస్తున్నాం ఇంకా పొంగళ్ళు అన్నీ కూడా సర్దుకొని పరదాలు అయితే వేసేసాం. ఇక ఎండ వస్తుందని తెలుసు కదా వాళ్ళకి. మేమేంటంటే త్వరగా వచ్చేసాం. ఇటు సైడ్ అంటే ఆదివారం శుక్రవారం ఇలా గ్రామ దేవతలకి బాగా పూజిస్తూ ఉంటారనమాట. అందుకే ఆదివారం శుక్రవారం అయితే ఎప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడేంటి వాళ్ళు ఉన్నారేంటి అనుకుంటున్నారా మగోళ్ళు, అంటే పొయ్యి వెలిగిస్తున్నారు. మాకు పొయ్యి వెలగట్లేదని చెప్పి మా మామయ్య గారేమో మా తోటి కోడలది అయితే వెలిగిస్తున్నాడు. ఇక మా వారు వీళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట. చూడండి, నాకు కూడా మా ఆయన కవర్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు వెలిగించమని చెప్పి పొంగళ్ళకి. ఎలాగైతే పొయ్యిలన్నీ వెలిగేసాయి అనమాట. ఇంకా పొంగళ్ళు అయితే స్టార్ట్ చేసాం అందరం కూడా. పొంగళ్ళ దగ్గర ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. అదేంటంటే ఫస్ట్ మా వదిని పొంగళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట. తర్వాత మా తోటి కోడలే వచ్చినాయి, నాయే రావట్లేదు. అయితే ఏంటంటే మాకు కంగారు అనమాట, ఏంటి నా ఇంకా పొంగట్లేదు అని చెప్పి మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కంగారు పడిపోయి, నువ్వు దండం పెట్టుకో పొంగల్ దగ్గర, నువ్వు దండం పెట్టుకో అని చెప్పని అంటున్నారు. అక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే మా ఆడపడిచి వచ్చి ప్లేట్ నేనేమో నాకు తెలియదు కదా, మా అత్తయ్య ఏదో వేరే ప్లేట్ ఇచ్చిందంట. ఆ ప్లేట్ ఏంటి, దినంకి వచ్చిన ప్లేటు, నువ్వు పొంగల్ ఎలా చేస్తావు నాకు మా ఆడపడిచి నన్ను అయితే అంటుంది అనమాట. ఎందుకు నువ్వు చూసుకోవాలి కదా ఇంటి దగ్గర అంటుంది. నిజానికి నాకు అవన్నీ ఏమి తెలియదు, మా అత్తయ్య పెడితే నేను అలా తీసుకొచ్చేస్తాను అనమాట. ఇక చెప్పాను కదా నా పొంగల్ అయితే పొంగట్లేదు కదా, ఇంకా మా ఆడపడిచి అడుగుకొని దినం మీద ప్లేట్ ఎందుకు పెట్టావు అని చెప్పి ఇక కంగారు పడిపోతా ఉన్నారనుకోండి. ఇక అందరూ మా వారిని కూడా పిలిచి, నువ్వు కూడా దండం పెట్టుకో, మా మామయ్యని పిలిచి, మా పెద్ద బావని పిలిచి అందరిని. మా ఇంట్లో ఏంటంటే ఎక్కడన్నా గుడి దగ్గరికి వెళ్తుంటే మా ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు కూడా పిల్లలతో సహా వచ్చి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలన్నమాట. ఎలాగైతే నా పొంగల్ కూడా పొంగిపోయింది. ఆహా అమ్మ అనిపించింది. ఆ 5 minutesలో వచ్చేసినాయి అనమాట. మా సైడ్ ఇలా చెప్తారు కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇలా, నాకు విజయవాడలో అయితే తెలిసిన మట్టుకు వీళ్ళు పొంగిస్తుంటే మూత తీసే పొంగలు చేస్తారు. కానీ ఇటు సైడ్ ఏంటి మరి మూత తీయనీరు, పొంగలు పొంగే వరకు కూడా మూత తీయకూడదని వీళ్ళ సెంటిమెంట్ అంతే. అలా ఎందుకు తీయనీరంటే అమ్మవారు మరి అంతే కదా, మనం పొంగలు రాకపోతే అమ్మవారికి ఏదో మనం మొక్కు తీరలేదు అన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. సరేలే, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. మనం కూడా వాళ్ళు ఎలా అంటే వాళ్ళతో పాటు అలా నడుచుకుంటా వెళ్ళానమాట. ఇక ఇదైతే ఉప్మా అయితే రెడీ చేస్తున్నారు. పొద్దున్నే వచ్చాం కదా, అక్కడ మేము టిఫిన్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. ఇక ఉప్మాకైతే రెడీ చేస్తున్నారు. మా పొంగల్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే అలా ఉన్నాం అనుకోండి. ఇక ఈలోపు ఉప్మా చేస్తే ఉప్మా తినేసి వీళ్ళందరూ అలా తిరుగుతూ ఉంటే పిల్లోడికి బోడిగుండు అవి చేపించుకొని వచ్చారు. ఇక అమ్మవారికి మొక్కులు కూడా చెల్లిస్తారనమాట. మేము అమ్మవారికి చీర గాజులు అవన్నీ కూడా తీసుకెళ్ళాము. చూసారు కదా, అప్పటికి జనాలు ఎవరు రాలా, మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. తొందరగా వచ్చేద్దాం అని చెప్పి. అదిగాక మటన్ కదా, తొందరగా ఉడకదు, జనాలు వచ్చేస్తారు. వస్తే మరి వాళ్ళకి తొందరగా అన్నం పెట్టాలి కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పులిచింతల డ్యామ్ అయితే దగ్గరలో ఉందంట. ఒక
ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందంట. వచ్చేటప్పుడు అనుకున్నాం మేము వెళ్దాము పులిచింతల డ్యామ్ అంటే చాలా పెద్దగా ఉంటుందిగా చూడొచ్చు అని చెప్పి. ఎక్కడ మాకు అవన్నీ అయ్యేసరికి సాయంత్రం 6 అయిపోయింది. అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి 8 అయింది. ఇంకెక్కడ చూస్తాం పులిచింతల డ్యాము. అంతే జనాలతో పెట్టుకుంటే అంతే కదా మరి. మనం ఒక్కలే వెళ్తే ఏమన్నా అది ఇది చూడటానికి ఉంటుంది దగ్గరలో. ఇక జనాలతో వెళ్ళినప్పుడు అన్నీ సర్దుకొని అక్కడ నుంచి అవన్నీ తీసి అప్పచెప్పి వండుకునే కడిగి చేసేసరికి చాలా టైం పట్టిద్ది. నాకేంటంటే నేను సేఫ్ అబ్బా. మా ఫంక్షన్ అయినా కానీ మా తోటి కోడళ్ళు ఇద్దరు నా వెనకమాలు ఉంటారు. నన్ను ఏ పని చేయనీరు. అంటే చేయనీరని కాదు, నేను తప్పించుకుంటా. పాపం వాళ్ళే చేస్తారు ఏదైనా కూడా నాకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక పెద్ద పని దొంగను అనమాట. అక్కడికి వెళ్తే నిజానికి ఆ ఎండలో నేను చేయలేనులేండి బాబు. వాళ్ళు అసలు నేను ఆ రాళ్ళల్లోనే నడవలేకపోతున్నా అలవాటు లేక. మట్టి అసలు తెగ గుచ్చుకుంటున్నాయి అనుకోండి ఆ రాళ్ళు. చూసారు కదా పోతుల్ని అయితే దింపారు. ఇక స్టార్ట్ అయిపోయాము అందరం కూడా. పొంగళ్ళు, అమ్మవారికి చీర సారా అందరం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక చూడండి ఇక్కడ నుంచి అయితే డప్పులు అయితే మోగుతాయి. వినండి, కొంచెం కష్టమైన వినండి, పర్వాలేదు. ఇక పోతులు అయితే బయట ఉండిపోయాయి. మేము అమ్మవారికి పొంగలు సమర్పిద్దామని చెప్పి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే టికెట్ మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు అన్నారు. అబ్బా నేను సరిగ్గా వినలేదు. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే ఒకసారి ఏమో తిప్పించారు గుడి చుట్టూరు. తిప్పిన తర్వాత అందరి మీద మాట్లాడతామని చెప్పి 300కి మాట్లాడొచ్చారు. చూసారు కదా మా ఊళ్ళు ఎంతమంది ఉన్నారో. అందరికీ కలిపి కూడా 300కి అయితే మాట్లాడుకొని వచ్చారు. మామూలు కాదు మా ఊళ్ళు. ఇక పొంగల్ కుండ నెత్తి మీద పెట్టుకున్నా కదా, అది ఇక మాడు కాలిపోయి మంట పుట్టినట్టు అనిపించింది అనమాట. మా ఆడపడిచి ఈవిడే చూడండి నాకు కాలిపోతుందని చెప్పి ఇంకా నాకు సరి చేస్తుంది అనమాట. అక్కడ జనాలు తక్కువ ఉన్నా కానీ టికెట్ మటుకు 50 రూపాయలు 100 రూపాయలు అంట. మనం అమ్మవారి కోసం వచ్చినప్పుడు ఈ టికెట్ల గురించి ఎందుకులేండి, అంత దూరం నుంచి రాగాలింది అమ్మవారికి టికెట్ తీసుకుంటే వచ్చిందా అనిపించింది అనమాట నాకు మనసులో. కానీ ఆవిడ దర్శనం చాలా చక్కగా అందింది అనమాట. గర్భగుడిలోకి అయితే వెళ్ళనిస్తారు అమ్మవారిని చూడటానికి. మనకి అమ్మవారు చెప్పాను కదా స్వయంభూగా అయితే వెలిసారు ఇక్కడ. అమ్మవారి చరిత్ర చెప్తానని చెప్పాను కదా. అమ్మవారి చరిత్ర ఏంటంటే అమ్మవారికి చాలా చిన్న వయసులో పెళ్ళైతే చేసేసారనమాట. అది మోగవాడు మాటలు రాని అతనికి ఇచ్చి పెళ్లి చేశారంట అమ్మవారిని. అంటే కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు కదా, కొంచెం మతి స్థిమితం ఉండేది కాదంట. అలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మవారిని అత్తగారింట్లో సరిగ్గా చూసేవాళ్ళు కాదంట. అంటే భర్తకు కొంచెం మాటలు రావు కాబట్టి తన
మనకి గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు. తను ఏంటంటే ఒక చిన్న పాల వ్యాపారం చేసుకుంటూ అలా తిరుక్కుంటూ ఊరు తిరిగి పాలైతే అమ్మేదనమాట. ఇప్పుడు అమ్మవారు వెలిసింది రాజుపాలెం అనే గ్రామం అంట. ఆ గ్రామంలో ఏదో మహమ్మారి, ఇప్పుడు మనకు కరోనా ఎలా వచ్చిందో అలాగా ఒక మహమ్మారి వ్యాధి అయితే వచ్చింది. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి చెప్పారంట, ఎవరినన్నా బలిస్తే గానీ ఈ మహమ్మారి అనేది దూరం అవుతుంది అన్నారంట. అప్పుడే అమ్మవారు పాలు పెరుగు అమ్ముకుంటా ఈ అడవి మార్గంలో నడుచుకుంటూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సత్యముని బలిస్తే మనకి ఊరిలో ఉన్న రోగాలు మొత్తం పోతాయి అని చెప్పి సత్యమికి ఎవరూ లేరు, ఒంటరిగా ఎప్పుడు పాలు పెరుగు అమ్ముతుందని చెప్పి సత్యమిని ఇప్పుడు ఉన్న దగ్గరే ఇప్పుడు అమ్మవారు వెలిసిందని చెప్పాను కదా, అక్కడే అమ్మవారిని అయితే బలియడం జరిగిందనమాట. అలా బలించిన అమ్మవారి మీద నుంచి దాటుకుంటూ ఈ రాజుపాలెం గ్రామస్తులు అందరూ కూడా ఆ ఊరినైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. ఈ రాజుపాలెం అనేది ఇప్పుడు ప్రస్తుతం బెల్లంకొండ దగ్గర అయితే ఉంటుంది. తన భర్త నా భార్య కనిపించట్లేదని నైట్ వెతుక్కుంటూ వస్తే అడవి మార్గం గుండా వస్తున్నాడు అనమాట. అప్పుడైతే అమ్మవారు అయితే సగం పూర్తి చేసి మొండెం వరకు కనపడుతుంది అనమాట. అమ్మవారు తన భర్తకి మాటలు అయితే రప్పించింది. ఇంకా అమ్మవారిని అలా పూజించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా తన పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పసుపు కుంకాలు అయితే తీసుకొచ్చి ఏదో ఒక టైంలో అయితే అమ్మవారికి మంచిగా జాతర అయితే జరిపిస్తారంట. దీనికి రూట్ మ్యాప్ ఏంటంటే నాకు తెలిసి ఫస్ట్ గుంటూరు వచ్చి గుంటూరు నుంచి క్రోసూరు బస్ ఎక్కి రావాలి. అక్కడ నుంచి అచ్చంపేట అయితే ఉంటుందన్నమాట. అచ్చంపేట నుంచి కూడా మళ్ళీ మాదిపాడు అనే గ్రామం దగ్గరికి అయితే రావాలి. లోపలికి అడవిలోకి 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సుమారు నాకు తెలిసి 10 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి, మట్టి రోడ్డు. ఇప్పుడే గవర్నమెంట్ కిందకి వెళ్ళిందంట కొన్ని సంవత్సరాల క్రితమే. ఇప్పుడే డెవలప్ అయితే చేస్తున్నారు అమ్మవారి గుడిని. కానీ ఆ అడవి మధ్యలో అమ్మవారు చాలా బాగుందనుకోండి. ఆ వాతావరణం మటుకు చాలా బాగుంది అడవిలో. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. మేము గుళ్ళో మొక్కులు అవన్నీ ఇచ్చేలోపు ఈలోపు చుట్టాలకి వాళ్ళకి చెప్పాం కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చేలోపు మేము కూడా త్వరగానే అన్నీ రెడీ చేసాం. ఫస్ట్ అయితే మేము బిర్యానీ రెడీ చేసాం, తర్వాత కర్రీస్. ఇక ఏముంది తినేయడమే. చూడండి ఫస్ట్ బంతిలోనే మా అబ్బాయి కూర్చున్నాడు అనమాట. ఇంకా ముందు వీడియోస్ ఏంటంటే మేము బిర్యానీ వండాం కదా, బిర్యానీ ఎలా వండాము, మటన్ ఎలా వండాము ఆ వీడియోస్ కూడా నేను షూట్ చేశాను అనమాట. తప్పకుండా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.